సత్తెనపల్లి పర్యటనలో భాగంగా ఇది 2029లో మేము వస్తే గంగంతరి జాతరలో మేక నరికినట్టు రప్పరప్ప నరుకుతామని ఈ డైలాగ్ అన్నది ఒకళ్ళు వీళ్ళేమో టీడీపీ అనిందంటారు, వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఏమో వైసీపీ అంటారు. ఈ మ్యాటర్ ఆ మాట ఎవరన్నారు అనేది పక్కన పెడితే దానికి ఆ మాట అన్నప్పుడు నువ్వు దాన్ని సపోర్ట్ చేసావు చూడు జగన్మోహన్ రెడ్డి, అది ప్రజల్లోకి చాలా రాంగ్ ఇండికేషన్ పోతుంది. అంటే ఇండైరెక్ట్గా నువ్వే చంపుని చెప్తున్నావా ఏంది అర్థం కావట్లేదు. 2024లో మేజర్గా నీ ఓటమికి కారణమే నీ సంక్షేమ పథకాలు కాదు, డెవలప్మెంట్ అంతకన్నా కాదు. మేజర్ కారణం నువ్వు ఓడిపోవడానికి మొన్న కారణం నీ పాలన, అరాచక పాలన. అంటే తర్వాత ప్రజల్లో ఒక శాంతి భద్రతలు లోపించి ఇటువంటి ఇంత నెగిటివ్ పాయింట్స్ ఉన్నప్పుడు నువ్వు దాన్నే రెచ్చగొట్టే విధంగా అంటే చంపితే తప్పేంటి అన్నట్టుగా నువ్వు అన్నావు. దీన్నే నీ కార్యకర్తలు దీన్నే ఇన్స్పిరేషన్గా తీసుకొని రేపు ఇంతమంది కోట్ల మంది ఉంటారు కార్యకర్తలు, నీకైనా 40% ఓట్ షేరింగ్ ఉంది, ఎవరైనా ఎవరైనా నరికేసి మా జగన్మోహన్ రెడ్డి ఇలా సపోర్ట్ చేస్తాడనే ఉద్దేశంతో ఎవరైనా ఇట్లా నరికేస్తే ఏంది శాంతి భద్రతలు ఏం కావాలి జగన్మోహన్ రెడ్డి? వీళ్ళు ప్రజలకు ఇట్లా రాంగ్ ఇండికేషన్ ఇవ్వడం చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, గతంలో కూడా ఆయన 5 ఏళ్ళు పరిపాలన చేశారు. గతంలో ఇటువంటి తప్పిదాలు జరగడం వల్లే ముఖ్యంగా చాలామంది మీద దాడులు జరగడాలు, హత్యలు జరగడాలు, ఇంకోవైపు అక్రమ అరెస్టులు జరగడం వల్లే ప్రభుత్వం కూలిపోయింది అనుకోవచ్చా? అవును, అదే కదండి. జగన్ మేజర్గా ఏంటంటే కక్షపూరితత్వంగా వ్యవహరించాడు. ఈ 2019 to 24 అధికారం వచ్చింది 2019 to 24 ఈ 5 ఏళ్ల పాలనలో చాలా అరాచకత్వం. సొసైటీలో జనాలు స్వేచ్ఛగా ఉండలేకపోయారు, ఏదైనా అడిగితే వాళ్ళని చంపేయటము, డోర్ డెలివరీలు చాలా చూసాం. ఇటువంటి అరాచకత్వాన్ని జనాలు క్లియర్ కట్గా చూశారు కాబట్టి నిన్ను ఓటమిని పాలు చేశారు. నువ్వు ఇంత మంచి పథకాలు ఇచ్చినా సరే, 90% మంచి సంక్షేమ పథకాలు ఇచ్చినా సరే నువ్వు ఓడిపోవటం కారణం ఇదే మెయిన్ కారణం. నువ్వు మళ్ళీ అదే దానికే సపోర్ట్ చేయటం అనేది మళ్ళీ నీ ఓటమికి నువ్వే గొయ్యిదోకున్నట్టుంది. నువ్వు ఇలా మాట్లాడటం వల్ల ఇది టీడీపీకి మైలేజ్ వచ్చిద్దే తప్పితే నీకు ఇంకొంచెం నీ 11 కాస్తే నీ 8 అయ్యే అవకాశం ఉందే తప్పితే నీ 11, 30, 40 అవకాశం లేదు. ఇలాంటి మాటలు తగ్గించుకుంటే చాలా బెటర్ అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో పరామర్శింపు కార్యక్రమాలు లేదా బాధితులు కలిసే కార్యక్రమాలు అన్నీ చాలా తక్కువగా జరిగినాయని, ఇప్పుడు ఈ ఏడాదిలోనే దగ్గరగా 10కి పైగా జరిగినాయి. అందులో కూడా గంజాయి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, రీసెంట్గా పల్నాడులోని కోరుకుంట్ల నాగమల్లేశ్వరరావు బెట్టింగ్ కట్టి ఒక వ్యక్తి చనిపోతే తన గురించి కానీ ఎక్కడ చూసినా కానీ ఈ పరామర్శింపు కార్యక్రమాలు ఎక్కువ అవుతున్నాయి. ఇందులో కావాలని కొన్ని అవాంఛనీయమైన సంఘటనలు చేస్తున్నారని చెప్తున్నారు. మీరేమంటారు దాని గురించి? అవునండి, ఇప్పుడు రీసెంట్గా తీసుకున్న నాగమల్లేశ్వరరావు ఆయన ఎప్పుడో చనిపోయి 1 year బ్యాక్ అక్కడ బెట్టింగ్ వైసీపీ గెలిచిద్దా టీడీపీ గెలిచిద్ది, ఈ బెట్టింగ్లో బాగా చనిపోయాడు. అప్పుడు ఎప్పుడో చనిపోతే తర్వాత ప్రమాణ స్వీకారం చేశాడు, గవర్నమెంట్ ఫామ్ అయింది టీడీపీ గవర్నమెంట్. 1 year దాటినాక ఇప్పుడు వచ్చి నువ్వు పరామర్శించేది సరే. ఇప్పుడు పరామర్శిస్తే నువ్వు వస్తా మళ్ళీ ఇంకో 2 ప్రాణాలు, ఒక ప్రాణం అఫీషియల్గా అయితే ఒక ప్రాణం నీ వల్లే పోయింది, 2వ ప్రాణం పోయింది, అది ఎవరి వల్ల అనేది జరుగుతుంది ఎంక్వైరీ. అంటే అఫీషియల్గా నువ్వు ఇటు చేయటం వల్ల 1 year తర్వాత నువ్వు పరామర్శ గుర్తొచ్చావా? అంటే నీ పార్టీ కేవలం మైలేజ్ కోసం 1 year నువ్వు కాముగా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఒక 3-4 years ఉంది కాబట్టి ఇప్పుడు నుంచే మైలేజ్ పెంచుకున్న ఉద్దేశంతోనే నువ్వు వచ్చావని క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇప్పుడు పరామర్శించే భాగంలో ఇప్పుడు రీసెంట్గా కూడా ప్రాణం పోయింది కదా, దానికి బాధ్యులు ఎవరు? కాబట్టి ప్రోటోకాల్ పాటించి దాని ప్రకారమే ఒక పర్మిషన్ తీసుకొని వస్తే చాలా బెటర్గా ఉంటుంది తప్పితే నీకు 40% ఓట్ షేరింగ్ ఉందని, వైసీపీ కార్యకర్తలు ఉన్నారని ఇలా చేస్తే రీసెంట్గా సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాను, పల్నాడు ఈస్ అండర్ కంట్రోల్ జగన్ అని. అంటే ఇంతలావున నువ్వు ఇట్లా పబ్లిసిటీ చేసుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటం నీకు ఇంకా ఇట్లాంటివి చేయటం వల్ల ఏంటంటే నీ మైలేజ్ ఇంకొంచెం పడిపోతుంది తప్పితే పెరగదు. మైలేజ్ పెరిగే విధంగా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, టీడీపీ గవర్నమెంట్, ఈ అలయన్స్ గవర్నమెంట్ ఏదైనా తప్పులు చేస్తే దాన్ని ప్రశ్నించు. అసెంబ్లీకి వచ్చి ప్రశ్నిస్తే దాన్ని ప్రజల తరఫున 40% అందరి తరఫున నీ గలం ఇప్పు, దాన్ని అర్థం చేసుకొని ప్రజలు నీకు ఓటేస్తారు తప్పితే చంద్రబాబు నాయుడు చేసే అవకతవకల్ని నువ్వు ప్రశ్నించు, దానివల్ల ఓటేస్తారు తప్పితే నువ్వు ఇట్లాంటి చర్యలు చేస్తే మాత్రం ఇంకొంచెం నీ మైలేజ్ పడిపోతుంది తప్పితే నీకు అయితే ప్లస్ అనేది ఉండదు అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పర్యటనలు జరుగుతున్నాయి కదా, ఏ పర్యటనకు వెళ్ళినా కానీ, ఎవరిని పరామర్శించినా కానీ ఎవరికి కూడా ఆర్థిక సాయం చేసినట్టు ఎక్కడా లేదు. రీసెంట్గా 2 ప్రాణాలు చనిపోతే దాని గురించి ప్రస్తావన లేదు. కనీసం ఒక్కరికి 1 లక్ష రూపాయలు ఇచ్చి నేను మీకు అండగా ఉన్నానని చెప్పినట్టు దాఖలాలు కూడా ఎక్కడ కనిపించడం లేదు. అంటే పరామర్శ ఎందుకంటారు? మనీ మీరు ఆశించకూడదు, ఇది జస్ట్ పరామర్శ మాత్రమే. ఆర్థిక సాయం ఎటువంటి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్లో ఉన్నప్పుడైనా ఆయన పెద్ద ఆర్థిక సాయం చేసినట్టు ఎక్కడ కూడా కనిపించలేదు. ఏదైనా ఉంటే అఫీషియల్గా 15 రూపాయలు ఏదైనా ఇచ్చాడు తప్పితే తనకే తన సొంత సాయం చేసినట్టు ఎక్కడ కనిపించలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు, అంటే ఒక ఉదాహరణగా తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి ఏ పరామర్శకు వెళ్ళా కానీ ఎంతో కొంత ఒక 10 లక్షలు 5 లక్షలు చేతిలో పెడతారు. మరి ఈయన ఎందుకు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి కోట్లాది మంది అభిమానించే నాయకుడు అయ్యి ఉండి కూడా ఈయన ఎందుకు ఇవ్వలేకపోతున్నారు?
పవన్ కళ్యాణ్కి చిన్నప్పటి నుంచి అది పాలిటిక్స్లో రాకముందే సినీ ఇండస్ట్రీలో నుంచి ఉండే అది ఎవరెవరు సహాయ గుణాలండి. కొంతమంది పవన్ కళ్యాణ్ సహాయ గుణాలు ఉంది, జగన్కి లేవు. అటువంటి చంద్రబాబు నాయుడుకి కూడా లేదు కదా. అంటే పవన్ కళ్యాణ్కి అది బై బర్త్ వచ్చి ఉండొచ్చు, లేకపోతే పాలిటిక్స్లోకి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఇలా కంపేర్ చేయటం కాదు. కానీ నువ్వు సహాయం చేసినా చేయకపోయినా ఇటువంటి శాంతి భద్రతలకి భంగం కలిగించే విధంగా నువ్వు సపోర్ట్ చేయొద్దు అంటున్నా అంతే. 2029లో ఒకవేళ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తే రప్ప నరుకుతాము, వేట కొడవలతో వేటాడి టీడీపీ నాయకులు నరుకుతామని అన్నారు కదా, అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఖచ్చితంగా జరుగుద్దని అంటారు ఒకవేళ వస్తే? అంటే ప్రజెంట్ ఏంటంటే మొన్న 2019 to 24 జగన్ మీద ఇంకో విమర్శ ఏంటంటే నువ్వు సంక్షేమ పథకాలు ఇచ్చేవి ఏంది, నీకై నువ్వు అరాచక పాలన చేసుకున్నావు తప్పితే కార్యకర్తలు నువ్వు పట్టించుకోలేదు అన్న కార్యకర్తలు చాలా నెగిటివ్గా ఉన్నారు జగన్ మీద, వైసీపీ కార్యకర్తలే. కాబట్టి వీళ్ళకి ఊపు దేశ రావడానికి ఆ మాట అన్నప్పుడు దానికి సపోర్ట్ చేశాడు అనిపిస్తుంది తప్పితే దీన్ని నిజరూపంగా కార్యరూపంగా రేపు 2029 గెలిస్తే మాత్రం ఇలా చేస్తే మాత్రం ఇంకా జీవితంలో ఇంకా మళ్ళీ ఎన్నుకునే అవకాశం లేదు. ఆల్రెడీ ఒకసారి మోసపోయామని ఇప్పుడే రిగ్రెట్ అవుతున్నారు. పొరపాటున రేపు గెలిస్తే నువ్వు మళ్ళీ అదే చేసావంటే నీకు అదే లాస్ట్ అవుతుంది. అసలు గెలిచే ఛాన్స్ లేదు. 10 years వరకు అయితే నా అంచనా ప్రకారం అయితే టీడీపీ గవర్నమెంటే ఉండేది. 10 తర్వాత ఇంకేదైనా ఛాన్స్ ఉంటే వైసీపీకో లేకపోతే ఇంకో పార్టీకి ఏదైనా అవకాశం ఉందేమో. కానీ 10 years వరకు అయితే నా వరకైతే టీడీపీ ఉంటుందనిపిస్తుంది. ఒకవేళ వైసీపీ వచ్చినా సరే ఇటువంటి చేష్టాలు చేస్తే నీకు అదే లాస్ట్ అవుతుంది. ప్రజలు ఎందుకోసమైతే నిన్ను పక్కన పెట్టారో దాన్ని మళ్ళీ నువ్వు రిపీట్ చేయొద్దు. ఫామ్లోకి రా, గవర్నమెంట్ తీసురా. ఏ విధంగా నువ్వు టీడీపీ గవర్నమెంట్ చాలా ఉన్నాయి అరాచకాలు, టీడీపీ గవర్నమెంట్ కూడా చాలా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. దాన్ని నువ్వు ప్రశ్నించు. అలా నీ పార్టీని మైలేజ్ తెచ్చుకో తప్పితే ఇలా కాదు.